తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించి తీరుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం 1,00,000 కోట్లను గోదావరిలో పోసిందని విమర్శించారు. గడీల పాలనను ఈ ప్రజలు మళ్ల రానివ్వరని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం బాసర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన పిప్రి సభలో విపక్షాలే టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిప్రి బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి 600 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే 3 ఏళ్లకే కూలేశ్వరం అయ్యిందన్నారు. 1,00,000 కోట్లను గోదావరిలో పోశారని మండిపడ్డారు. ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లా మండలాల సరిహద్దులు 2027 వరకు మార్చబోమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా మండల సరిహద్దులు మార్చొద్దని కేంద్రం ఆదేశాలున్నాయని చెప్పారు. 2027 తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల పునర్విభజన చేపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా మండల రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. రాజకీయ మారీచులు మాయలేడి రూపంలో వస్తున్నారని ప్రజలు నమ్మొద్దన్నారు రేవంత్. వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్దేనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆలుమోగళ్లు ఫోన్లో మాట్లాడాలంటేనే భయపడ్డారని చెప్పారు. అసెంబ్లీకి రమ్మంటే రారు, వస్తే గొడవలు సృష్టించాలని చూస్తారని ఫైర్ అయ్యారు. నిజాం గడీలను బద్దలు కొట్టిన ఈ ఆదిలాబాద్ గడ్డపై మళ్లీ గడీల పాలన రానివ్వద్దని చెప్పారు. ఆనాడు నేను అడుగుతున్నా, తెల్లామొగుడు మాట్లాడుకోవడానికి కూడా భయపడేది, ఫోన్లో మాట్లాడాలంటే ఓడింటాడో అని. అవునానే? రాజకీయ నాయకులే కాదు, ఆలుమొగుళ్ళు మాట్లాడుకుంటే కూడా ఇన్న రోజు ఇవాళ బాజాప్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురేమన్నా అన్న. ఆమె గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. బౌద్ధ్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను, పిప్రి లిఫ్ట్, తేజాపూర్ లిఫ్ట్, నాగోబా ఆలయం కోసం 20 కోట్ల అభివృద్ధి పనులు, ఐటీడీఏ ఆఫీస్ నిర్మాణ పనులను సీఎం మంత్రులు ప్రారంభించారు. ఇక మహిళా సంఘాలకు 76 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ముఖ్యమంత్రి. అంతకుముందు బాసర సరస్వతి ఆలయాన్ని సందర్శించారు సీఎం. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్లో 100 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు. తెలంగాణ కుంభమేళా గోదావరి పుష్కరాలను సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 ఏండ్లకోసారి జరిగే పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఈ పనులను పవిత్ర బాసర గోదావరి వేదికగా ప్రారంభించారు సీఎం రేవంత్. వీటితో పాటు ఇతర అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను, కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. హైదరాబాద్ నుంచి నేరుగా బాసర చేరుకున్న సీఎం రేవంత్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడికి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు సీఎం రేవంత్ దంపతులు. ముందుగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. తర్వాత మనవడితో అక్షరాలు దిద్దించారు సీఎం. డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి జూపల్లి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల ఆలోచన, అవసరాలే కాంగ్రెస్ సర్కారు విధానమని చెప్పారు. వివక్ష లేని సమాజంగా తెలంగాణను మార్చుతామన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నా అభివృద్ధిని ఆపలేదన్నారు మంత్రులు. ఇచ్చిన వాగ్దానాలను 2.5 ఏళ్లుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు మినిస్టర్స్.
వివక్ష లేని సమాజంగా తెలంగాణను మార్చుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో రూలింగ్ ఫ్యూడల్స్ చేతిలో ఉండొద్దని, ప్రజలే పాలకులు కావాలన్నారు. ప్రజల ఆలోచన అవసరాలే కాంగ్రెస్ సర్కార్ విధానమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎంతో కలిసి పాల్గొన్నారు భట్టి విక్రమార్క. నేను కానీ మా క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ మేమందరం ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకే మేము ఒక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ పాలన ప్రజా పాలనగా ఉండాలని, ఈరోజు పాలన సాగాలని చాలా బలంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన తప్ప మాకెవ్వరికీ వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 22 మంది సీఎంలు 64,000 కోట్లు అప్పులు చేస్తే 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కరే 8 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చేసిన అప్పులకు 2 ఏళ్లలో 1,50,000 కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. వడ్డీలు కడుతున్న అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం పిప్రి పాదయాత్రలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ పార్టీ అని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాలను 2.5 ఏళ్లుగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్రి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ 2 పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడే అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మిత్రులారా, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పిండ్రు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. ఆహార కల్తీని తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఈ ట్రేడ్ మేళాలో పాల్గొన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను సందర్శించారు. అడల్ట్రేషన్ ఉన్నది లేదు అనడానికి వీలు లేదు, కానీ దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవాళ ప్రభుత్వము అన్కాంప్రమైజ్డ్ గా కఠినంగా వివరించాలి, చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. అందుకోసమే హెల్త్ అవేర్నెస్ వీక్ కింద మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యము. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లిలో మార్కుఫెడ్ మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. తరువాత రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు ఎస్ఎస్పిని రెడ్డి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ అన్నారు కమలం నేతలు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారే వస్తుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు బీజేపీ నేతలు. పార్టీలో కొత్త పాత అంతర్గత పోరుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడొద్దని చెప్పారు. ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు పార్టీ లైన్ దాటొద్దని విజ్ఞప్తి చేశారు రామచంద్రరావు. ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రామచంద్రరావు. స్టేట్ ఆఫీసులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు స్టేట్ చీఫ్. దయచేసి కార్యకర్తలకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, సోషల్ మీడియా ముందు పోయేటప్పుడు మీ యొక్క సొంత అభిప్రాయాలు దయచేసి రూమ్లో మాట్లాడండి, దయచేసి బయట మాట్లాడకండి. We will take serious action against those who are misusing the social media. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని తమకు నమ్మకం ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నబీన్. కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధాని మోదీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్టు చేశారు రామచంద్రరావు.
రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు బండి సంజయ్. హైదరాబాద్ హైకోర్టు సమీపంలోని మురళీధర్ ఆలయాన్ని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. స్థానికంగా ఉండే బెంగాల్ కమ్యూనిటీతో సమావేశమయ్యారు. అంతకుముందు కరీంనగర్లో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాషాయం జెండా ఎగరవేశారు బండి సంజయ్. కాబట్టి ఇక్కడున్న ఓటర్స్, ఇక్కడ ఉన్న బెంగాలీకి సంబంధించిన సమాజం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హిందువులు అనేటువంటి ఈ బెంగాల్ సమాజం పట్ల ఎంఐఎం పార్టీ మద్దతు, ఎంఐఎం పార్టీ సపోర్ట్ తో కొంతమంది గుండాలు డ్రగ్స్ ఇచ్చి, గంజా ఇచ్చి, చాక్లెట్ల పేరుతోని, కేక్ల పేరుతోని వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి ఏ విధంగా లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారో, లవ్ జిహాద్ పేరుతోని ఏ విధంగా హిందూ అమ్మాయిలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ రాకెట్ కూడా నేనే బయటపెట్టినా. దేశవ్యాప్తంగా జాతీయవాదం, దేశభక్తిని పెంపొందింపజేశామన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం సామాన్య విషయం కాదన్నారు. పదవీకాంక్ష లేకుండా లక్షలాది కార్యకర్తలు కష్టపడటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు దత్తాత్రేయ. నా దేశం నా ధర్మం పేరుతో సేవ చేయాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని నేతలకు సూచించారు. ప్రధాని మోదీ యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారన్నారు ఎంపీ డీకే అరుణ. 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో నిలవాలని కృషి చేస్తున్నారని చెప్పారు. దేశ భవిష్యత్తులో విద్యార్థులది కీలక పాత్ర అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు డీకే అరుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యువతను ఈ దేశం యొక్క వారి భవిష్యత్తు ఆ దిశగా అడుగులేయడానికి పెద్ద ఎత్తున భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా 2047లో భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ఏదైతే ఒక లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తున్నారో దాంట్లో మనం అందరం భాగస్వాములు కావాలని. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు నేతలు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే అని విమర్శించారు. భవిష్యత్తులో గంగా నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానమే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తామన్నారు. వైసీపీ నేతలకు మావిగన్ పిచ్చి ముదిరిందని విమర్శించారు సీఎం. అమరావతి దేవతల రాజధాని పేరు పలికితేనే పుణ్యమని చెప్పారు. ఇక మావిగన్పై ప్రజల్లో చర్చతో కూటమిలో వణుకు మొదలైందన్నారు వైసీపీ నేతలు. మావిగన్పై ప్రజల్లో చర్చను అడ్డుకునేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోందని విమర్శించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో గంగా నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానమే లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. దేశంలోనే అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ కు 1031 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. మావిగన్ అంటూ వైసీపీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు. వారికి మావిగన్ పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. రాష్ట్రంపై పగబట్టారని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అమరావతి దేవతల రాజధాని అని పేరు పలికితే పుణ్యం వస్తుందని చెప్పారు. అమరావతి పేరు పలకడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండాలని, రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి అని స్పష్టం చేశారు సీఎం. 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మొన్న మాట్లాడుతూ మావిగన్ అంట. ఏవి పెచ్చో నాకైతే అర్థం కావడంలా. శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో తీరనుందని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించారు అచ్చెన్న. పనుల పురోగతిపై అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు.
మావిగన్ పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోందన్నారు. మావిగన్ చర్చను అడ్డుకోవడానికి క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది చర్చ జరగకూడదు, చర్చ జరిగితే ఇది ప్రమాదకరం, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి మావిగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలకు సంబంధించి రోలింగ్ చేయడం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. మరోవైపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు ఇండియా కూటమి లీడర్లు. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎన్నికలు జరిగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, బెంగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అస్సాం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు మోదీ. बिजली के मामले में देश के अन्य राज्यों के लिए मॉडल बनता जा रहा है. बीते 10-11 वर्षों में असम के उन लाखों परिवार तक भी बिजली पहुंची है जो सालों साल से बिजली कनेक्शन का इंतजार कर रहे थे. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. జనాభా నియంత్రణ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని తెలిపారు. దక్షిణ భారతదేశంలో లోక్సభ సీట్లు తగ్గవన్నారు మోదీ. हमारा संकल्प देश को विकसित बनाना है, हिंदुस्तान को आत्मनिर्भर बनाना है और इसी संकल्प के साथ इस चुनाव में भी भाजपा आपसे आशीर्वाद मांग रही है. పుదుచ్చేరిలో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అధికారంలోకి రాకముందే ఇండియా కూటమిలోని పార్టీల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని విమర్శించారు. గల్ఫ్ యుద్ధంతో చమురు ధరలు పెరిగినా ఎక్కడా పెట్రోల్ రేట్లు పెంచలేదన్నారు. हमारी पहली टर्म तो कांग्रेस ने नारायण सामी ने करे हुए गड्ढे को भरने में गई है. अब गड्ढा भर चुका है. इस गड्ढे पर प्रचंड इमारत, बहुमंजिली इमारत विकास की खड़ी करने का काम नरेंद्र मोदी जी ने करना है. కేరళలో అవినీతి సర్కార్ పాలన త్వరలోనే ముగుస్తుందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేరళలో ఎల్డీఎఫ్, కేంద్రంలో బీజేపీ సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. దేశాన్ని పాలించే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని విమర్శించారు. త్రిశూర్లో పర్యటించిన రాహుల్ నిత్యం ప్రజల్లో ఉండటమే అసలైన నాయకుడి లక్షణమన్నారు.